హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు మీ అందరికీ సిరాకు ఫ్రై ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఆకుకూరని తీసుకొని వాటి వేర్ల అడుగు భాగం ఉంటుంది కదండి, ఆ వాటిని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు వారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి. ఆకుకూర ఏదైనా సరే ముందుగా కడగాలండి. కట్ చేసిన తర్వాత అయితే కడగకూడదు, వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అందుకని నేను వాటిని శుభ్రం చేసి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనకి క్వాంటిటీకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అయితే మనకి పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఈ 4 కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయని కొంచెం దంచి కొట్టుకోవాలి. ఆకుకూరలు వేట్లైనా సరే మనకి వెల్లుల్లి, జీలకర్ర అయితే కంపల్సరీ అండి. నేనైతే జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువైతే వేస్తాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఆకుకూరను అయితే వేసుకోవాలండి. ఆకుకూర వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కింద పోపులంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అది కొంచెం మూత పెట్టి వదిలేస్తే ఆవిరికి దగ్గరికి అయిపోతుందండి ఆకుకూర. మనం 6 కట్టలు తీసుకున్నాను కదా, నేనైతే 6 కట్టలు కూడా ఎంతో కర్రీ అవ్వదండి, చాలా కొంచెం అవుతుంది అంతే. ఆకుకూర ఏదైనా అంతే, దగ్గరికి మగ్గిపోతుంది. అందుకని క్వాంటిటీ తీసుకున్నప్పుడే ఎక్కువ తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, చూసుకొని వేసుకోవాలి. ఆకుకూరలకి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి వదిలేయాలి. కొంచెం సేపు బాగా ఆవిరికే మగ్గనివ్వాలండి. ఆవిరికే మగ్గుతుంది. కూర బాగా మగ్గేటట్టు ఉంచాలి, ఆవిరిపై ఉంచాలి. బాగా ఈ విధంగా దగ్గరకు అవుతుంది కదండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన కారం కదండి, మాకు స్పైసెస్ అన్నీ కలుపుతారు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలుపుతారు. అందుకని నేను కొంచెం పచ్చికారం కూడా వేసుకుంటాను. ఇది కూడా వేస్తాను. ఫ్రైలోకి అయితే పచ్చికారం కంపల్సరిగా వేస్తానంటే, అంటే ఉత్తి మిరపపొడి అన్నమాట పచ్చికారం అంటే. అది కూడా వేస్తాను. అది బాగా కలిపి మూత పెట్టేసి దగ్గరకు అయ్యే వరకు ఉంచాలండి. అంతే, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అయితే. చాలా ఈజీగా అయిపోతుంది. మనం కావాలంటే పప్పుల పొడి పప్పుల పొడి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మాకైతే ఈ విధంగానే అలవాటు, ఫ్రై ఏదైనా సరే. అందుకని నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది. కావాలంటే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు పోపులు వేసినప్పుడు, అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. నాకు ఫస్ట్ నుంచి ఈ విధంగా అలవాటు అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.